నీ పేరేంటి చెల్లె? ఇందిరమ్మ. ఏడికెంచి? ఎక్కడమ్మ ముండ్రాయి అంటే? సిద్దిపేట పక్కకున్న ముండ్రాయికెంచి. ఏమేమి తెచ్చుకున్నావు మరి? పప్పు చారు అన్నం తెచ్చుకొచ్చుకోలే మరి? ఎంతమంది వచ్చిండ్రు చెల్లె? 1 2 3. మరి ఈడనే కూర్చున్నారమ్మా తాటిపత్రి వేసుకొని? ఇక వేరే రూములు గీములు తీసుకుంటే ఏం లేదా? అమ్మ పోయిన సంవత్సరం వచ్చినవా నువ్వు పెదయాత్రకు? ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది మరి ఇడికి వస్తే? ఎప్పుడన్నా మొక్కుకున్నావా వెనకటికి? మీ అత్తగారు ఎక్కడ? అమ్మగారు పెద్దలింగపురం. అది ఆడ ఉంటుంది సిరిసిల్ల దగ్గర ఉండే పెద్దలింగపురమా? ఓ అమ్మ కొంత దూరంకేంచి నేను సిద్దిపేటకి ఇచ్చిండ్రు దగ్గర. పాప మీ చెల్లెలు అత్తగారు వాళ్ళ దిక్కుకేంచి మేడారం వచ్చుడు పట్టింది. మంచిగా మొక్కుకున్నావు మరి అమ్మవారికి? ఏమని మొక్కుకున్నావు చెల్లె? ఏం కోరిక ఉండే నీకు? ఏం కోరిక లేదు. పెళ్ళయి 3 years అవుతుంది. పిల్లలు కావాలని మొక్కడానికి వచ్చిన. పిల్లలు కావాలని మొక్కనికి వచ్చింది ఇందిరమ్మ. మంచిగా అమ్మవారు పుసుకున్న కౌల పిల్లలు ఒక కోడుకు ఒక బిడ్డ పుట్టినరా అనుకో, ఒకరి సమ్మక్క ఇంకొకరి సారక్క పేరు మీద పేర్లు పెట్టుకో. ఇక దేవుడికి మొక్కుకుంటే పిల్లలు పుడితే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు కదా. నీ పేరు ఏంది చెల్లె? పుష్పమ్మ. నువ్వు ఏడికించి? ఉండరా. ఏమైతుంది ఈమె నీకు? మీరు యారాన్లు, తోటికోడన్లు, ముద్దుగా యారాన్లు ఇద్దరు. ఇక ఈమె అన్నం పెట్టుకున్నది, ఆమె పూరి పెట్టుకున్నది. పూరి ఆశపత్తమ్మ పూరే. ఏం కూర తెచ్చుకున్నారమ్మా? వంకాయ ఆలుగడ్డ తెచ్చుకున్నారు. ఇప్పుడు రాత్రికి ఓకడనేనా రేపు పొద్దుగల పోతారా? ఎన్ని గంటలకు వెళ్ళిండ్రు ఇంటికాడికి? 11. పొద్దుగల తిని వెళ్ళిండ్రా? అమ్మ ఏమన్నా మరి? తిని వెళ్ళిండ్రు. ఇడికి వచ్చి దర్శనం చేసుకుని ఇప్పుడు భోజనం. పాపం బాగానే దూరంకి వచ్చిండ్రు. ఇగో ఇప్పుడు తింటుంటే నేను వచ్చి వలకరించిన. ఇంకా సంచులలో గిన్నెలు గిట్ల పెట్టుకొని వచ్చిర్రు మంచిగా. నీ పేరేం చెల్లె? నా పేరు సుచిత్ర. ఏడికెంచమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎంతమంది వచ్చిర్రు మీరు? నేను మా అక్క వచ్చాను. ఇద్దరే అకేలేండి. కూసు అక్క ఒక్కసారి. అమీన్పూరేనా నీది కూడా? ఇద్దరు అకేలేండి. ధైర్యం చేసి వచ్చిర్రు బాగానే గట్టిగా. అమ్మవారి కోసం వచ్చాము. ప్రతి అమ్మవారి కోసం పెద్ద జాతరకు వస్తాము. ఈ రోజు రావాలని అనిపించి వచ్చేది. మరి తినడానికి ఏమైనా కట్టుకొచ్చుకున్నారా అమ్మ? తెచ్చుకున్నాను. మరి ఏడుంటారు? దర్శనం అయిందా? మంచిగా అయిందా దర్శనం? చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ ఏం మొక్కుకున్నావు మరి? ఏమైనా మొక్కుకొని కదా? అమ్మవారు అంతా ఆమె చేసుకుంటుంది. మాకు ఏది కావాలన్న ప్రాబ్లం ఆమె క్లియర్ చేసేస్తుంది. మేమంతా ఆమెనే నమ్ముతాము. మాకు ఏ ప్రాబ్లం ఉందో ఆమె క్లియర్ చేస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని. అంటే అమ్మ మన అందరితో పాటు ఉంటే కదా మనం హ్యాపీగా ఉండేది. అందరూ ఇంతమంది భక్తులు వచ్చారు, ఎవరికి ఇబ్బంది కూడా కలగకూడదు. అందులో మేము కూడా ఎవరికి ఇబ్బంది కలగద్దు, మంచిగా పబ్లిక్ అంతా బాగుండాలి అంటున్నది ఈ అమ్మ. నీ పేరేంద్రా? పేరు అంటే అనురాధ. సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఎవరెవరు వచ్చిండ్రు సికింద్రాబాద్? మా అక్కలు అందరు, మా చుట్టాలు అందరు వచ్చాము అక్క. ఎంతమంది? 15 మంది వచ్చాము అక్క. అంత ఆడపిల్లలే? అందరు ఆడపిల్లలు. మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. మరి ఆడున్నారా? అంత రూమ్ తీసుకున్నాము అక్క. భోజనాలు గీజనాలు? వాళ్ళ మేక కట్ అయింది, నాటు కోళ్ళు కట్ అయినాయి. భోజనాలు అయినా రోజా 2 రోజులు అని వచ్చి? 2 రోజులు వచ్చినామమ్మ. అమ్మ పెద్ద జాతరకు వస్తాం అక్క. అప్పుడు కూడా వస్తాం, కానీ చిన్న జాతర కూడా వస్తాం. మాకు మంచిగా అనిపిస్తుంది. అట్లా ఎట్లా మంచిగా అయితే అట్లా వస్తున్నాం. అమ్మవారు మంచిగా చేస్తున్నది కాబట్టి చిన్న మంచిగా చేయాలి, అందరినీ మంచిగా చూడాలి, అందులో మనల్ని చూడాలి. అమ్మ నీ పేరేంద్రా? వారసిగూడ. మీరు సికింద్రాబాద్ వారసిగూడ. శారద ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయిందా? సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్? సంబంధాలు చూస్తున్నావు, మంచి పెళ్లి సంబంధం రావాలి అమ్మవారికి. అదే సంబంధం కావాలి. ఆమెను అడిగినరా డిగ్రీ మంచిగా చదువుకోవాలి. మంచిగా హుషారుంది అక్క, మంచి హుషారుంది. హుషారున్నది. సంబంధం చూడడానికి వచ్చిన వారసు కూడా పిల్ల. నువ్వమ్మా? మేము కూడా వారసుగూడ నుంచి వచ్చాము. వారసుగూడ నుంచి వచ్చిండ్రు. ఏం మొక్కుకున్నావమ్మా? ఏం మొక్కున్నామా? మాకు మంచిగా అయిందమ్మా. మా బిడ్డకు పిల్లలు కాలేదు, అయితే ఇక్కడ మొక్కుకుంటే మంచిగా అయింది. పాప ఒక బాబు పుట్టాను. మా అమ్మాయి కూడా మ్యారేజ్ అయింది. ఇప్పుడు మా బాబుకు మ్యారేజ్ కావాలి, అందుకే వచ్చినాం.
బాబుకు మ్యారేజ్ కావాలని మొక్కుకోనికి వచ్చిండ్రా అంట. అన్న ఏం పేరు? ఉపేందర్ అన్న ఏం పని చేస్తావు? ఏం చేస్తావు? మగ్గాలు. ఏం చీరలు అన్న? ఏడుంటవే? మాలిపురం. మాలిపురం అంటే సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట మాలిపురం, తిరుమలగిరి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి కాడున్న మాలిపురం. చీరలు నేస్తావు? పట్టు చీరల కాటన్ చీరలు? పట్టి కాటన్. ఆడపిల్లలకి ఇట్లా నేస్తారు? ఒట్టి మగ పిల్లలేనా? అక్క నీ పని ఏమడదు మరా? ఏం తీసుకొచ్చినావు మరి? అన్నను తీసుకొని వచ్చినావు ఇంత దూరం? దేవుని కాడికి అంటే ఉట్టిగా వచ్చిండ్రు. వచ్చి ఏం తెచ్చుకున్నారా అంటే ఉసిరికాయ తొక్కు, మంచి ఉసిరికాయ తొక్కు. అదేందన్నా? టమాటా కూర. బగరన్నం ఆమె తెచ్చుకున్నట్టు. బగరన్నం కాదా? తెల్లన్నమే. తెల్లన్నమే తెచ్చుకున్నది. నేను బగరన్నమేమో. మరి మనకు ఇట్లా గుడికాడికి వచ్చి తినేటప్పుడు వండుకోకుండా మానాయే తొక్క వండుకున్నా కూడా కమ్మగుండదు అమ్మ. ఇప్పుడే తినేసి వచ్చిన, చేతులు కడుక్కున్నా అంతే. నేను తినేసి వచ్చిననే. నువ్వు మంచిగా చీరలు నేసే కళాకారు నువ్వు, పెద్దోని నువ్వు. వస్తా మాలిపురం కాడికి వస్తా. చూడండి. చూస్తానా అన్న? ఎందుకు చూడ? మీరు ఏడికి వచ్చిండ్రమ్మా? వికారాబాద్. నువ్వమ్మా? ఏమైతారు మీరు ఇద్దరు? ఇద్దరు కూడా వచ్చిండ్రా? ఇంకెవరన్నా వచ్చిండ్రా? మరి ఆమెదమ్మా? ఏడున్నారు మరి మీరు? నిన్న వచ్చిండ్రు.